అందరికి ఫైనల్లీ చాలా అవర్స్ తర్వాత రీచ్ అయిపోయాం మన బాపట్ల బీచ్కి. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ముచ్చట ఏంటంటే 18th రోజు మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేద్దామని. అది ఇప్పటికి కుదిరింది. ఎక్కడికి ఏంటి అనేది చాలా సస్పెన్స్, సర్ప్రైజ్. సో మనకు మీరు ఎప్పటికీ అప్డేట్స్ కావాలనుకుంటే గిట్ట మన ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, డైరెక్ట్ వీడియో మీదకి వచ్చేస్తుంది. చలో స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఇక కార్ వచ్చింది, లైట్ ఆఫ్ చేసి కాసేపు పండుకుంటాం. రేపు పొద్దున ఎక్కడైతే అక్కడ హైదరాబాద్ పోయి మంద అయినట్టుగా మేము బీచ్కి పోతాం. ఇంకొక 30 kilometers టు చీరాల. టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేయడానికి ఆయన అక్కడ హాయ్ అందరికీ, ఫైనల్లీ చాలా అవర్స్ తర్వాత రీచ్ అయిపోయాం మన బాపట్ల బీచ్కి. చాలా ఎగ్జైటింగ్ ఉన్నది పేరెంట్స్తో ఇట్లా బీచ్కి రావడం అని, అంత ఎక్స్ప్లోర్ చేయడం. మమ్మీ డాడీ కూడా ఫస్ట్ టైం చూడడం బీచ్. మేము బీచ్కి వచ్చినాం, సముద్రంలో స్నానం చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మాకు లైక్ కొట్టండి. ఫైనల్లీ వచ్చేసాం బీచ్కి. సూర్యలంక బీచ్ ఇది. బీచ్ మాత్రం చాలా సూపర్ ఉన్నది, ఎక్స్ప్లోర్ చేయడానికి మస్తు ఉన్నది. చూడండి, మీకు చూపెడతాన్ని ఎట్లుంటుంది, ఏంటిది కథ, ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బీచ్ ఎట్లున్నది, వ్యూ ఎట్లున్నది మీకు ఇప్పుడు చూపెడతా. అక్కడ బోట్ ఉన్నది, బోట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమేం చేస్తున్నా ఒకసారి చూపెడతాం.
బోట్ ఇప్పుడే వెయిట్ చేసుకుని వచ్చింది. ఫిషెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూడండి. A few moments later, 2,000 years later. హాయ్ అందరికీ, బాపట్ల బీచ్ చూడడం అయిపోయింది. ఇప్పుడు దాని పక్కనే ఉన్న 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది బీచ్. చీరాల బీచ్కి వచ్చేసినాం. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంటే చాలా బాగుంది. ఇక్కడ డైరెక్ట్ రోడ్కే ఉంది. ఓడరేవు బీచ్ అంటారు, చీరాల ఓడరేవు బీచ్. ఇక్కడ ముంజకాయలు ఉన్నాయి, ఆ ముంజకాయలు ఎట్లా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. ఈ సీజన్లో ఒక్కటి కూడా తినలే, ఇదే ఫస్ట్. ముంజకాయలు తినకుండా ఈ బీచ్ ఇక్కడ కూర్చొని ముంజకాయ తింటే ఏమన్నా ఉంటుందా? బాబా నిజంగా ఈ సీజన్లో ఫస్ట్ ముంజకాయ తినేది ఐస్ యాపిల్, కానీ మస్తున్నది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం బీచ్ దగ్గర బీచ్ పానీపూరి తిన్నాం, ఎట్లుంటుంది చూద్దాం. వేయన్న ఒక ప్లేట్. ఇప్పుడు బీచ్లో పానీపూరి ట్రై చేద్దాం. దహీపూరి తీసుకున్నా, ఎట్లుంటో టేస్ట్ చేసి ఒకసారి రివ్యూ చేద్దాం. మరీ అంత ఎక్స్ట్రా కాదు కానీ ఓకే, నార్మల్ ఉన్నది. ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. చిన్నప్పుడు సేమ్ ఇదే ఐస్ క్రీమ్ కోసం, ఇదే డబ్బా కోసం మా మమ్మీని ఏడుతుంటే ఇట్లాంటి ఐస్ క్రీమ్ కావాలి, ఇట్లాంటి ఐస్ క్రీమ్ కావాలని. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ ఐస్ క్రీమ్ తింటారా, చూద్దాం ఎట్లుంటుందో. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మంచిగా ఉన్నది, నాట్ బ్యాడ్. ఇవాళ ఈ బీచ్కి వచ్చి ఫిష్లు గిష్లు అవేం తింటలేవు ఎందుకని అనుకోవచ్చు. ఇవాళ ట్యూస్డే, మనకి ఏమైనా నడవాయి. సో ఈ ఆకుకూరలు ఏంటి, పానీపూరీలు, ముంజకాయలు, ఐస్ క్రీమ్ కూడా అవుతాను. సో ట్యూస్డే కాబట్టి తప్పదు, ఇక ఖచ్చితంగా ఇవే తినుకుంటూ ఉండాలి.